ఈ కడవరి దినములలో అపవాది అనేక రూపములు మార్చుకుంటూ ఒక క్రూర మృగము వలె వాడి పనిని జరిగించుకుంటూ ఉన్నాడు. ఈ క్రూర మృగము కూడా ఒక మనుష్యుడే. దుష్టులు, దుర్మార్గులు, భక్తిహీనులైన వారిని అది ఉపయోగించుకుంటూ ఉంటుంది. అయితే ఈ యొక్క క్రూర మృగము దానికి ఒక ప్రతిమను చేయించి ప్రతి ఒక్కరూ కూడా గొప్పవాళ్ళు, ధనవంతులేంటి, పేదవాళ్ళేంటి, స్వతంత్రులేంటి, దాసులు ఎవరైనా అందరూ కూడా వారి కుడి చేతి మీద కానీ వారి నొసటి మీద కానీ దాని ముద్ర వేయించుకోవాలి అని చాలా ఖండితముగా దాని పనిని జరిగిస్తుంది. ఆ యొక్క దినములు దేవుని యొక్క పిల్లలకు చాలా బాధాకరమైనవి. ఆ దినములను ఎదుర్కోబోతూ ఉన్నాం. ప్రతి విశ్వాసి కూడా ఆలోచించాలండి. కుడి చేతి మీద కానీ నొసటి మీద కానీ దాని ముద్ర వేయించుకున్నట్లయితే దేవుని యొక్క ఉగ్రత వారు చూడాల్సి వస్తుంది. వేయించుకోకపోయినట్లయితే ఉత్తర ప్రత్యుత్తరాలు, క్రయ విక్రయాలు చేసుకునే అధికారం ఉండదు. కనుక అట్టి దినములలో మరి పరిశుద్ధులు చాలా ఓర్పుతో, సహనంతో దేవుని యొక్క మాట యందే లక్ష్యముంచి సాతాను వాడు ఎన్ని విధములుగా శరీరాలను ఇబ్బంది పెట్టినా ప్రభువు కొరకు జీవించాలి అనే సత్యాన్ని తండ్రి అయిన దేవుడు ముందుగానే మనకు ఈ సంగతులు తెలియచేస్తున్నాడు. కనుక మన మనస్సులను సిద్ధపరచుకోవాలి. అట్టి పరిస్థితులు ఎదుర్కోవటానికి కలిగిన విశ్వాసం మనలో ఉన్నదా? క్రీస్తు నందలి వాక్యము ద్వారా సత్యముతో మన హృదయములను నింపుకొని ఎటువంటి పరిస్థితులకైనా ఎదుర్కోగలిగినటువంటి సిద్ధపాటును మనము కలిగి ప్రభు యొక్క కృప పొందాలని తండ్రి యొక్క చిత్తము. కనుక భక్తులు మనకు సహాయం చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు జరగబోయే వాటిని తెలియచేస్తున్నారు. ఇలాంటి దినాలు మీరు ఎదుర్కోబోతూ ఉన్నారు అని ముందుగానే హెచ్చరించారు. మనము సిద్ధపడుట అది మహాభాగ్యము అనే విషయాన్ని గమనించి ప్రతి నిమిషము కూడా దేవుని కొరకు ఉపయోగించుకుందాం.